గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఒంగోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్స్లో కొంత అవకతవకలు జరిగాయి అనేటువంటి అనుమానాలతోటి ఆయన 12 పోలింగ్ కేంద్రాలలో రీవెరిఫికేషన్ అడిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎలక్షన్ కమిషన్ ఇది రీకౌంటింగ్ చేయటం అనేది కుదరదని, వీవీప్యాట్లతోటి సరిపోల్చడం కుదరదని, కేవలం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తాము అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. దీంతో ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాంతో ఆయన విభేదించడంతో ఆయన ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఈరోజు విచారణకు కూడా వచ్చింది. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి తరపున లాయర్ వాదనలు వినిపించారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించడం కోసం తమకి గడువు కావాలని కోరినటువంటి నేపథ్యంలో ఈ కేసుని రేపటికి వాయిదా వేయటం జరిగింది. మంగళవారం నాడు దీని మీద వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులు అలాగే ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లు రెండూ కూడా సరిపోల్చాలి అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి అంశం. అయితే ఈరోజు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బెల్ కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో అలాగే కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తరపున వచ్చినటువంటి ప్రత్యేక అధికారి ఝాన్సీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరపున ఆయన కాకుండా ఆయన ప్రతినిధులు కొంతమంది హాజరవడం జరిగింది. రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత కొద్దిసేపు కొనసాగిన తర్వాత వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులను కూడా కౌంట్ చేయాలి అని చెప్పి వారు పట్టుబట్టడం జరిగింది. దీనికి పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు వీవీప్యాట్లకు సంబంధించినటువంటి స్లిప్పులను కౌంట్ చేయటం కుదరదు అని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తరపున వచ్చినటువంటి ప్రతినిధులు వాకౌట్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. దీంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. మరలా వాళ్ళు వస్తే కౌంటింగ్ మళ్ళీ వెరిఫికేషన్ ప్రారంభిస్తారా లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఆ తర్వాత ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందా లేదా హైకోర్టు ఎలక్షన్ కమిషన్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే ఆయన సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్తారా? సో ఇవి తెలియాల్సి ఉన్నటువంటి అంశాలు. ప్రస్తుతానికైతే ఎటువంటి ఫలితం తేలకుండానే అంటే ఈవీఎం పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా ఏవైనా అవకతవకలు ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఈ అంశాలు ఏవి తేలకుండానే ప్రస్తుతం రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఆగిపోయింది.